నమస్కారం కృష్ణారావు గారు. ఈరోజు మనము ఒక 3 రోజుల క్రితం రాజధాని నగరంలో జరిగినటువంటి 76వ రిపబ్లిక్ డే ప్రొసీడింగ్స్ గురించి ఒక చిన్న విషయం గురించి ముచ్చటించుకుందాం. భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు దీనికి ఇది చేశారు. మనకి స్పెషల్ గెస్ట్ ఆఫ్ ఆనర్ కింద ఇండోనేషియన్ ప్రెసిడెంట్ పరబోవో సుబినానో ఆయన దీనికి హాజరయ్యారు. అట్లాగే వివిధ రాష్ట్రాల నుంచి ఈ కంటింజెంట్స్ రావడము, తర్వాత అట్లాగే పెరేడ్కి శకటాలు చేయడము ఇవన్నీ జరిగాయి. ప్రభుత్వంలో ఉండే పెద్దలు లైక్ ప్రైమ్ మినిస్టరు, హోమ్ మినిస్టర్ వీళ్ళందరూ కూడాను అటెండ్ అయ్యారు. చాలా చక్కటిగా, అంటే ఈ రిపబ్లిక్ డే అనేది మనకి చాలా గ్రాండ్గా జరుగుతూ ఉంటుంది. ఈవెన్ మనము అక్కడ చూసుకుంటే బోర్డర్ దగ్గర కూడాను మంచి కవాతు కూడా జరిగిన విషయం. ఓవరాల్గా చూసుకుంటే శకటాల ప్రదర్శన కూడాను చాలా బాగా జరిగాయి. అందులో ఈ మాట ఏంటంటే ఇండోనేషియన్ వాళ్ళ మిలిటరీ వాళ్ళ కంటింజెంట్, మన వాళ్ళు ఇద్దరు కూడాను పెరేడ్లో పాల్గొనడం ఒక ముఖ్యమైనటువంటి విషయం. సో ఒకసారి ఈ రిపబ్లిక్ డే ప్రొసీడింగ్స్ మీద చిన్న సమప్. అంటే బేసిక్గా ఈ ఇండోనేషియన్ ప్రెసిడెంట్ స్పెషల్ గెస్ట్గా రావటం అనేటటువంటిది సిగ్నిఫికెన్స్ ఉంది. మామూలు రిపబ్లిక్ డే ప్రతిరోజు జరుగుతుంది, బట్ ప్రతి తడవా ఎవరినో వాళ్ళను గెస్ట్ కింద పిలుస్తారు. గెస్ట్ కింద పిలిచిన వాళ్ళను ఆ సంవత్సరం వాళ్ళ మీద ఫోకస్, ఏదో బిజినెస్ డీల్ ఫర్ ది కంట్రీ ఆర్ డిఫెన్స్ డీల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇంపార్టెన్స్ నుంచి బరాక్ ఒబామా అతడు వచ్చాడు, నైజీరియన్ ప్రెసిడెంట్, ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళు కొంతమంది వాళ్ళ భారత రత్నాలు ఇచ్చినవి కూడా ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. ఇది ఇప్పుడు కాదు, నెహ్రూ గారి టైం నుంచి ఆనవాయితీ ఒకటి చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. బట్ ఈ సంవత్సరం ఇండోనేషియన్ ప్రెసిడెంట్ రావడానికి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. చాలా సిగ్నిఫికెన్స్ 2 రకాలు ఉన్నది. ఒకటి, స్లోగా ఎమర్జింగ్ ఎకానమీస్, పైకి వస్తున్న ఎకానమీస్లో ఇండియాతో పాటు ఇండోనేషియా కూడా చాలా ఇంపార్టెంట్ ఎకానమీ అవుతున్నది. ఇంకొకటి, ఇండోనేషియా మనకు ఈ ఇండో పసిఫిక్ ఏరియాలో చైనాను కౌంటర్ చేసే స్ట్రాటజీలో ఒక ఇంపార్టెంట్ పార్ట్నర్ కూడా అయ్యే అవకాశం ఉన్నది. మొదటి నుంచి మనకి ఇండోనేషియాతో మంచి సంబంధాలే ఉన్నాయి. ఇండోనేషియా పెక్యులారిటీ ఏంటంటే చాలా లిబరల్ ఇస్లాం ఉన్న దేశం ఏదైనా ఉందంటే అది ఇండోనేషియా. ఇప్పుడు సరే అందులో కూడా కొంతమంది ఛాందసవాదులు వచ్చి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ బట్ అక్కడ అసలు మొదట్లో బాగా వ్యాప్తి చెందింది హిందూయిజం తర్వాత బుద్ధిజం ఉండింది, ఆ పైన వచ్చింది ఇస్లాం. దాన్ని ఇముడ్చుకున్నారు. అంటే వాళ్ళ ఎగ్జిస్టింగ్ మత ఆచారాలు వ్యవహారాలను వదిలేయకుండా ఇస్లాంను ఇముడ్చుకున్నారు. కాబట్టి చాలా లిబరల్గా ఉండేటటువంటి ముస్లిం దేశం ఏదైనా ఉందంటే ఇండోనేషియా. ఇన్ఫ్యాక్ట్ మొత్తం ప్రపంచంలో మ్యాక్సిమం ఇస్లామిక్ పాపులేషన్ ఉన్న దేశం ఈరోజు ఇండోనేషియా అనుకుంటా. ఇండోనేషియా ఫస్ట్ వస్తుంది. సో ఆ రకమైనటువంటి ఇదొకటి ఉన్నది. నెహ్రూ టైం నుంచి కూడా మనకు ఇండోనేషియాతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇంతకుముందు ఈ సుహార్తా అని ఉండేవాడు, ఇతని ముందు సుకర్ణో అని ఉండేవాడు. సుకర్ణో ఉన్నప్పుడే అక్కడ బాండూగ్ అనే ప్లేస్లో పెద్ద కాన్ఫరెన్స్ పెట్టి చైనా ఇండియా అంతా పోయి హిందూ చైనీ భాయి పంచశీల ఆల్ దీస్ థింగ్స్ అక్కడనే ఆయన అప్పటి నుంచి ఇండియాతో ఇంపార్టెంట్ రిలేషన్షిప్ ఉండేది. సరే, అక్కడ లీడర్షిప్పా హైలీ కరప్ట్ లీడర్షిప్, ఏవో 2-3 ఫ్యామిలీస్కే పరిమితమై ఉంటుంది. అందులో వీడు ఒకడు. ఈ మధ్య ఇండోనేషియా రెండో మేజర్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఈ బ్యాటరీస్ ఉన్నాయి కదా, ఈ బ్యాటరీస్ను అదే మనం ఎలక్ట్రికల్ వెహికల్స్ అంటున్నాం. ఎలక్ట్రికల్ వెహికల్స్ కావాల్సిన బ్యాటరీస్ తయారు చేయడానికి ఒక ఇంపార్టెంట్ ఇది నికెల్. ఆ నికెల్ ప్రపంచంలో అంతా ఇప్పుడు కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఇండోనేషియాయే సోర్స్ అయిపోయింది. ఇంకెక్కడా అంతగా దొరకట్లేదు ఎక్కువ. అది పెద్ద వాళ్లకు ఇట్ సంథింగ్ లైక్ ఆయిల్ కనుక్కున్నప్పుడు సౌదీ అరేబియా ఎట్లా మారిపోయిందో ఇప్పుడు నికెల్ కనుక్కున్నందువల్ల ఇండోనేషియా అట్లా మారబోతున్నాయి. సో ఆ నికెల్ను మనం కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద ఫోకస్ పెడుతున్నాం కాబట్టి సోర్సింగ్ ఆఫ్ రా మెటీరియల్ కూడా చాలా ఇంపార్టెంట్ కంట్రీ కాబోతున్నది. మూడోది,
వాళ్ళు కూడా డిఫెన్స్గా బాగా ఎక్స్పాండ్ అవుదామని చూస్తున్నారు. దానికి జాయింట్ వెంచర్స్కు వాటికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ లోపల మనది ఏమైంది, మన బ్రహ్మోస్ మిసైల్ చాలా విజయవంతమై అందరి దృష్టి ఆకర్షిస్తూ ఉన్నది. ఎందుకంటే అది ఎఫెక్టివే కాదు, ఎకనామికల్. సో అందుకనే వియత్నాం తీసుకుంది అనుకుంటాను, మన నుంచి ఫిలిప్పీన్స్ తీసుకున్నది, ఇండోనేషియా కూడా నెగోషియేట్ చేస్తున్నది బ్రహ్మోస్ తీసుకోవటం. సో బ్రాడర్ డిఫెన్స్ కోఆపరేషన్ రష్యన్, ఇండియన్, ఇండోనేషియన్ ఇదొక ఏరియా కింద ఎమర్జ్ అవుతున్నది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన ఇన్వైట్ చేసినట్టున్నారు, రావటం మంచిది. సో ఇవన్నీ ఇన్ని ఇష్యూస్లో ఇండోనేషియా ఒక కీలక పార్ట్నర్ కాబోతున్నది భారతదేశానికి. గోయింగ్ ఫార్వర్డ్ ఇది మంచిగానే ముందుకు పోయే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ.